నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం 75వ ప్లాటినం జూబ్లీ ఉత్సవం సందర్భంగా అంబేద్కర్ భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ మాట్లాడుతూ దళితులందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి గ్రామంలో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి పౌరుడు మన జాతి మనుగడ కోసం పాటుపడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండే నాగేశ్వరరావు, గొల్లపల్లి అంబేద్కర్, నక్కా రమేష్, నందమూరి శ్రీను, కేసరపల్లి వెంకట్రావు, ఎంఎస్ సురేష్, పి బాలు, ఉద్యోగ సంఘ నాయకులు గంజి మధు, పొట్ల నిర్మల, మురళి, ఎన్ జయరాజు, విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవ చేయని వారు, మనస్సు లేని వారి దివ్యాంగులని ఐఏఎస్ అకాడమీ అధినేత మల్లవరపు బాలలత అన్నారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం డాక్టర్ పిఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులపై సమాజం చూపుతున్న వివక్షతను చూసి తట్టుకోలేకపోయానని, చివరి నిమిషంలో మా నాన్నను నేను స్ఫూర్తిగా తీసుకొని అందరికీ నేను స్ఫూర్తి కావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఒకే ప్రయత్నంలో సివిల్స్ కొట్టగలిగానని అన్నారు. ఏడాదికి ఒక్క దివ్యాంగుడైనా ఐఏఎస్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నలుమూలల నుంచి దివ్యాంగులను తణుకులో ఒక వేదికపైకి తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని ఫౌండేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ చాలా అభినందనీయుడని అన్నారు. హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళా నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ సదుపాయం కల్పించారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుండి దివ్యాంగులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వేదికపై నిర్వహించిన తణుకు సిస్టర్స్ గాత్రాలు, మిమిక్రీ, మెజిషియన్, కూచిపూడి నృత్యాలు అలరించాయి. కార్యక్రమ ఫౌండేషన్ ప్రతినిధులు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు, 5,000 మందిగా దివ్యాంగులు పాల్గొన్నారు. సిపిఎం గణపవరం మండల 8వ మహాసభ బీటీ రణదేవ్ భవనంలో నిర్వహించారు. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలు చర్చించి రానున్న 3 సంవత్సరాల కాలంలో చేయాల్సిన తీర్మానాలు ఆమోదించారు. గణపవరంలో బొబ్బిలి వంతెన, కేశవరం వెళ్లే ఉండి కాలువపై బ్రెయిలీ బ్రిడ్జి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని, మండలంలో ప్రజలందరికీ శుద్ధి చేసిన త్రాగునీరు అందించాలని, మండలంలో లింక్ రోడ్లు, మెయిన్ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేపట్టాలని, ఉపాధి హామీ పనులు 200 రోజులు, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇంటి రుణం 5 లక్షలకు పెంచాలని తదితర సమస్యలను తీర్మానాలుగా ఆమోదించినట్లు నూతన కార్యదర్శిగా ఎన్నికైన నరసింహమూర్తి తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థానికంగా స్థలాలు ఇచ్చి ఇంటి రుణం 5 లక్షలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు. సిపిఎం గణపవరం మండల 8వ మహాసభ బీటీ రణదేవ్ భవనంలో మేడిశెట్టి పెంటారావు, పి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి చింతకాయల బాబురావు, ఆర్ఎస్ చిత్రపటానికి పి గోవింద్, పట్నాల శ్రీనివాస్ చిత్రపటానికి నారాయణశెట్టి రామకృష్ణ పూలమాల వేసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలకు మోయలేని భారాన్ని వేస్తుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని అన్నారు. దేశ ప్రతిష్టతను ప్రపంచ దేశాల్లో మంటగలిపిన ఆధారాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కుంభకోణంలో అమెరికా ప్రభుత్వం అరెస్టు వారెంట్ని వెంటనే అమలు చేయాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గణపవరం పోలీస్ ఐలాండ్ సెంటర్లో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కుంభకోణం అంశాన్ని అమెరికాలో న్యూయార్క్ కోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలని అన్నారు. మోడీ అదానీ జోడీ అవినీతి బండారం బట్టబయలైందని, ఇప్పటికైనా ఆదాయంతో కుదుర్చుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పెంచెట్టి నరసింహమూర్తి, మేడిశెట్టి పెంటారావు, నారాయణశెట్టి రామకృష్ణ, చిన్న నాగేశ్వరరావు, మద్దాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ విప్ పదవి చేపట్టిన అనంతరం తాడేపల్లిగూడెం విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వారితో మమేకమై తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా తనతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని తెలిపారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ విద్యార్థులు
పాఠశాల అభివృద్ధి కోసం ఇనుము నిమిత్తం 63,000 రూపాయల నగదును ఎమ్మెల్యే బొలిశెట్టి చేతుల మీదుగా పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఎన్బి సత్యనారాయణకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల అభివృద్ధికి చాలా మంది భాగస్వాములు అయ్యారని, ప్రభుత్వం కూడా వారి భాగస్వామ్యాన్ని బలపరుస్తూ మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో 1983, 84 పూర్వ విద్యార్థుల నాయకులు పాల్గొన్నారు. ముదునూరు శివారు చిలకంపాడు లాకుల సెంటర్ వద్ద ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెం నుండి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్ టర్న్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ ఊడిపోయింది. బస్ డ్రైవర్ చాకచక్యంతో బస్సును కంట్రోల్ చేసిన సమయంలో గుంతలో పడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు కాగా ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మా నాన్న విలువలను చాటి చెప్పిన ఈ కథా పుస్తకం సాటి చెప్పిందని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మంత్రి రామరాజు అన్నారు. ఆదివారం ఉండి లయన్స్ హాల్లో డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అమ్మా నాన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో అమ్మా నాన్న నిరాదరణ పెరిగిపోతుందని ఆయన ఆవేదన చెందారు. బాలసుబ్రహ్మణ్యం చక్కటి పుస్తకం తీసుకొచ్చారని అన్నారు. సభకు ఆర్వీఎస్ రాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి సిఆర్ నారాయణరాజు, పేరి కామేశ్వరరావు, పార్వతీ శర్మ, డాక్టర్ గాదిరాజు రంగరాజు, సత్యబ్రహ్మారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు రచిత సుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు. అతిథులను బాలసుబ్రహ్మణ్యం సత్కరించారు. చాలా సంతోషం. ఈరోజు ద స్టోరీ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ అంటే అమ్మా నాన్న కథ పుస్తక రచన చేసినటువంటి గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారికి, గతంలో కూడా శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఎన్నో సంఘ సేవలు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని కాపాడడంలో కానీ వివిధ రకాలుగా సోషల్ వెల్ఫేర్ సోషల్గా ఏదైతే అవసరం ఏంటి చేసినట్టు సుబ్రహ్మణ్యం గారు కానీ అదేవిధంగా మనం కనిపించిన దేవునికి దండం పెడతాం. దేవుడు మనకు కనిపించదు. నమ్మకం మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారం కానీ మనం నడవడిక బాగుండటం కోసం కానీ ప్రజాశ్రేయస్ కోసం కానీ దేవుడికి దండం పెడతా ఉంటాం ఉదయం లేసి. కానీ కనిపించేటువంటి దేవుడు ఎవరంటే తల్లి తండ్రి. వాళ్ళంటే మనకు లోకువ. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు, మనకి ఏం కావాలన్నీ కల్పించారు, మనకి ఏదైనా అనే స్వతంత్రం అంటే ఎవరిని తల్లిదండ్రులు ఏదైనా అడగరు మనం, ఆ స్వతంత్రం వాళ్ళు ఇచ్చారు. కానీ ఈరోజు ఏదైతే పుస్తకం రాయడం జరిగిందో సుబ్రహ్మణ్యం గారు చూస్తున్న మనందరూ కూడా జన్మనిస్తే కాదు ప్రతి ఒక్క విషయంలో చేదోడు వాదుడు అన్న ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు అంటే జనరల్గా 20 సంవత్సరాలు అయితే మనకి స్వతంత్రం వచ్చినట్టు మనం ఏదైనా చేయడానికి మన యొక్క ఆలోచన కానీ శ్రమదానం కానీ ఏదైనా చేయడానికి మనకు అవకాశాలు కలుగుతాయి. రాబోయే రోజులు కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో పరిపాలించే సమయం రానున్నదని భీమవరం ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజనేయులు అన్నారు. చెరుకువాడ కాపులపేటలో కాపు కార్తీక వన సమాధాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మనం ఏది చెప్తే అది జరిగే పరిస్థితి నెలకొందని అన్నారు. భీమవరం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, నన్ను గుర్తించి పిఎస్సి చైర్మన్ వచ్చిందని తెలిపారు. ఈ రోజు సన్మానిస్తుండడం పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటానని తెలిపారు. ఇతర సామాజిక వర్గాల ప్రజలను కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సబ్ జడ్జి పెరికెల చినగంగయ్య, రిటైర్డ్ జెడ్పీహెచ్ హెచ్ఎం వట్టూరు వేణుగోపాలరావు, ఐతం కృష్ణమూర్తి, న్యాయవాది పెరికెల అర్జున్ రావులను ఎమ్మెల్యే రామనేల్ చేతుల మీదుగా సన్మానించారు. చెరుకువాడ కాపు కార్తీక వన సమాధాన సోదరీమణులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆటపాటలతో వనభోజనాలతో ఆనందంగా గడిపారు. మన భీమవరం ఆడపడుచులు ఒక్కసారి చెయ్యాలి అన్న మీరు అనేక గ్రామాల్లో ఎదిగి మంచి ఉన్నత స్థితికి చేరుకున్నారే ధైర్యం కల్పించి ముందుకు మండలం చెరుకువాడ గ్రామంలో కాపులపేటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
ఇచ్చేసిన ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు గంగయ్య గారికి, మన మాస్టర్ గారికి, అర్జున్ రావు గారికి, కిట్టయ్య గారికి, గుల్లబ్బాయికి, త్రిమూర్తులకి, యేసుకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలకి, మహిళా మణులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను భీమవరం నుంచి చెరుకువాడలో రైస్ మిల్ కొని ఇక్కడికి రావడం జరిగింది. అది కురిసేటి వారి దగ్గర నేను కొన్నాను. రైస్ మిల్ కొన్నప్పుడు మొట్టమొదటిసారిగా నా దగ్గరకు వచ్చింది కీర్తిశేషులు ఐతు సూర్యారావు గారు. వారితోటి నా పరిచయం మొదలైంది. ఇక్కడ పెరికల అప్పారావు గారు కీర్తిశేషులు, వారు కూడా ప్రతిరోజు కూడా నా మిల్లు వద్దకు వచ్చి కూర్చునేవారు. ఈ గ్రామస్తులందరూ కూడా నేను రైస్ మిల్లు వ్యాపారం చేస్తే వారందరూ కూడా నాకు సహకారం అందించారు. భీమవరం నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడయ్యాను. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంతో పిఏసి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా ఇచ్చారు. ఈ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ అంటే జనరల్గా అది ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రతిపక్షం లేని కారణంగా ఈసారి వైఎస్ఆర్సీపీ వారు ప్రతిపక్షంగా కూడా కనీసం రాకపోవటం వలన ఆ అవకాశం నాకు వచ్చింది. మరి మీ అందరి ఆశీస్సులతోటి దాన్ని చక్కగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం నడిపల్లి కోట గ్రామంలో ఎస్సీ, బీసీ, ఓసీ ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుపల్లి శేషరావు గత ఆగస్టులో నడిపల్లి గ్రామంలో 50 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరా సచివేణిరాజు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, టీడీపీ నాయకులు చిట్టూరి వెంకటనారాయణ, బూరుగుపల్లి రాము, మరి నాగేశ్వరరావు, అడబాల రామకృష్ణ, పాలిపిని నాగేశ్వరరావు, జనసేన నాయకులు పువ్వుల సత్యబాబు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నడిపల్లి గ్రామంలో సీసీ రోడ్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా నడిపల్లి గ్రామ పంచాయతీకి 50 లక్షల నిధులతో మన గౌరవ కూటమి ప్రభుత్వము నిధులు మంజూరు చేసి నడిపల్లి గ్రామంలో ప్రప్రథమంగా సిమెంట్ రోడ్లు ఈ రోజు వేయటం ప్రారంభించడం జరిగిందండి. ఆగస్టులోనే గౌరవ మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు, మన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆగస్టులో శంకుస్థాపన చేసి ఈ రోజుని మనకి సిమెంట్ రోడ్డు వేయడం జరిగినది. కనుక ఈ కూటమి ప్రభుత్వానికి మా నడిపల్లి గ్రామం తరఫున, పంచాయతీ తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుండి అర్జీని స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నవంబర్ 25వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 25వ తేదీ సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, డివిజనల్, మున్సిపల్, మండల స్థాయిలో మీకోస కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జిని అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారు. ఇండియాలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిలో ఇది 3వది. మొదటి అస్సాంలో బ్రహ్మపుత్ర నది పైన, 2వది సోనపూర్ బీహార్లోను, 3వది రాజమండ్రి కొవ్వూరు మధ్య నిర్మించారు. 1964లో 3వ పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు రాజమండ్రి మధ్య 2 వరుసల రైలు మార్గాన్ని నదిపై బ్రిడ్జి నిర్మించాలని తీర్మానించారు. అప్పటి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు లాంచీలపైనే జరిగేవి.
రాజమండ్రి నుండి భద్రాచలం వరకు సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలని వినతిని కేంద్రానికి పంపడం, అది ఆమోదం పొందడం, చకచక సర్వే అనుమతులు, జడ్జెస్ కంపెనీ నిర్మాణ పనులు మొదలుపెట్టి 1974 ఆగస్టు నాటికి పూర్తి చేసింది. ఈనాటి బంగారు మాట. ఎదుటి వారిని సంతోష పెట్టడంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.